ఇరిగేషన్ పై తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. 3 నెలలు ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనికి తమ పార్టీ మెంబర్షిప్ తీసుకోండని కాంగ్రెస్ చురకలంటించింది. తెలంగాణలో నీళ్ల పంచాయతీ ముదిరింది. కాళేశ్వరం కయ్యం అంతకంతకు పెరుగుతోంది. అధికార విపక్షాలు పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో హీట్ పెంచాయి. తాజాగా డైలాగ్ వార్ పీక్స్కు వెళ్ళింది. బ్యారేజీలు కూలిపోతే మోటార్లు ఎలా ఆన్ చేయాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరాయి నా తడాక చూపిస్తా అంటుండు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగినా పూర్ణస్తుతం ఏమంటాడు అని. కన్నెపల్లి పంప్ హౌస్ను 45 రోజుల్లోనే రిపేర్ చేయించామని, బటన్ నొక్కితే నీళ్లు వస్తాయన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 3 నెలల పాటు ఇరిగేషన్ మంత్రి పదవి తనకిస్తే కాళేశ్వరం నుంచి నీరు పారిస్తానన్నారు హరీష్ రావు. అది చరిత్రలో ఎప్పుడు రానంత ఫ్లడ్. ఇన్ ద ఇయర్ 2022 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. హిస్టరీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ద గోదావరి. భద్రాచలం కూడా మునిగిపోయింది ఆ రోజుల్లో. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వచ్చినమాట వాస్తవం. కానీ నిన్న ఆ ఫోటో చూపించి ఇదేదో మునిగిపోయింది, అసలు ఇది నట్టలేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. వితిన్ 45 డేస్ వితౌట్ స్పెండింగ్ ఏ రూపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఏజెన్సీతో చేయించి 45 రోజుల్లో మళ్ళీ మోటార్లు ఆన్ చేసినాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం. ఈ రోజు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ వస్తుంటే నీళ్ళు వస్తుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆపరేషన్. హరీష్కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో చేరితే అప్పుడు ఆలోచిస్తామంటూ సెటైర్ వేశారు. ఇప్పుడు 3 నెలలు నీకు ఇచ్చి ఎవడు పీక కోసుకోవాలి? పిల్లల పరిష్కారమా ఇదేమన్నా? గోటీలు ఆడుకుంటురా ఇదంతా? హరీష్ రావు గోటీలాటనా ఇదేమన్నా? ఎందుకు పదే 3 నెలలు నాకు రాసి అంటున్నావు? ఎట్లా రాసియాలి? ఎట్లా రాసిస్తారు? నీకు మరీ అంత ఏదన్నా చెయ్యాలనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? మొత్తానికి కాళేశ్వరంపై అధికార విపక్షాల మధ్య హై వోల్టేజ్ వార్ ముదురుతోంది.